అవరోధాలు వస్తుంటాయి, వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు పోరాటాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటాయి. అయినా సరే సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్టే అన్న మహాత్ముడి మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోకుండా విజయాలను సాధిద్దాం. భారతీయులమైన మనం దేశ పౌరులందరికీ రక్షణగా భారతదేశాన్ని సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని నెలకొల్పేందుకు రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. ముందు తరాలకు ఆ ఫలాలను అందిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో అందించిన ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన కర్తవ్యం సైనికులది మాత్రమే కాదు, ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ శత్రువు కంచకు అవతలే ఉండాలని లేదు, లోపల ఉండవచ్చు. పారా హుషార్. శాస్త్రీజీ చెప్పినట్లు ఇంట్లో ఉండే శత్రువుల పట్ల ఎల్లప్పుడూ జాగరూకతతో ఉందాం. గొప్ప గొప్ప కళలు కనవచ్చు, ఉన్నతమైన ఆశయాలు ఉండవచ్చు, విలువైన మానవ వనరులు సమకూర్చుకోవచ్చు. శాంతి కరువైన చోట అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. జవహర్లాల్ నెహ్రూ చెప్పిన మాటలు అక్షర సత్యం. శాంతి సామరస్యతలే మన దేశాభివృద్ధికి పునాదిరాళ్లు. విప్లవం అంటే అన్ని సందర్భాల్లోనూ రక్తంతో తడిసి ముద్దయిపోయే పోరాటాలే కానక్కర్లేదు. బాంబులు, తుపాకుల మోతలు వినిపించాల్సిన పనిలేదు. అన్యాయం, వివక్ష ఆధారంగా ఏర్పడిన వ్యవస్థను మార్చటానికి జరిగే ఏ పోరాటమైనా విప్లవమే. ఇంక్విలాబ్ జిందాబాద్. నూనూగు మీసాల యవ్వనంలో భరతమాత ఒడిలో చేరిన ముద్దుబిడ్డ భగత్ సింగ్ కు జోహార్. నా జీవితంలో రాజీ పడ్డాన్ని మించిన నేరం లేదు. అది విలువల విషయంలో కావచ్చు, స్వేచ్ఛ విషయంలో కావచ్చు, అన్యాయంతోనో అక్రమంతో అయినా కావచ్చు. భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కోల్పోయినప్పుడే రాజీ పడాలన్న ఆలోచన వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదు. నేతాజీ బాటలోనే జీవితంలో రాజీ లేని పోరాటం చేద్దాం. జై హింద్.